పవన్ కళ్యాణ్ గారు 22వ తారీఖు ఇప్పుడు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మీటింగ్కి వెళ్తున్నాం. చాలా చాలా గొప్ప వాళ్ళకి వచ్చే చాలా మందికి వచ్చింది. నాకు వస్తే అది చాలా గొప్పది. చాలా మందికి వచ్చి చాలా మంది గతంలో వెళ్ళారు, చాలా మంది వెళ్ళొచ్చారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా పిలుస్తారు. అంత మాత్రం ఏదో ఆయనకే వచ్చినట్టు కానీ విని చాలా మందికి వచ్చి చాలా మంది వెళ్తున్నారు. ఇప్పుడు ఆయనకు వచ్చింది వెళ్తాడు. ఇది యాజ్ కామన్ యాజ్ అంతే. ఓ పార్టీ అధ్యక్షుడిగా వెళ్తాడు అంతే. పెద్ద ఈయన ఏది స్పెషల్గా ఈయన పెద్ద మేధావితనాన్ని లేకపోతే ఈయన టాలెంట్ని గుర్తించి ఇంటర్నేషనల్గా ఈయన రికగ్నైజ్ చేసే కాదు. ఈజ్ ఎ పార్టీ, ఒక పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడిగా చాలా పార్టీ అధ్యక్షులు చాలా సందర్భాల్లో పిలిచారు. జగన్ గారు వెళ్ళడం జరిగింది. జగన్ వెళ్ళినట్టున్నాడు. ఆయన కూడా వెళ్ళినట్టు ఐడియా లేదు. అది పెద్ద విషయం కదమ్మా, ఏముంది అది. ఎవరైనా వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇంటర్నేషనల్గా ఐక్యరాజ్య సమితికి నోన్ ప్రజలు పాపులర్ లీడర్స్ అని పిలుస్తూ ఉంటారు. పాపులర్ పవన్ కళ్యాణ్ పాపులర్ లీడర్ కాక అనామకుడు కాదు కదా. రాజకీయ నాయకుడు, సినిమా స్టార్గా పాపులరు, రాజకీయ నాయకుడిగా 10 ఏళ్ళైనా ఇంకా మొదటి అడుగులోనే ఎల్కేజీలోనే ఉన్నాడు. అదే 10 ఏళ్ళు రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈయనతో పాటు అడుగుపెట్టిన కేజ్రీవాల్ 2 రాష్ట్రాల అధికారానికి వెళ్ళాడు. జగన్ ఒకసారి అధికారం వచ్చాడు, మళ్ళీ వీళ్ళందరూ ఒకే సందర్భంలో పెట్టాడు. ఒక 6 నెలలు అటు ఇటుగా. జగన్ ఒక 2 సంవత్సరం ముందు పెట్టాడు, కేజ్రీవాల్ తను ఒకే సందర్భంలోనే పెట్టారు. ఇతనికి పార్టీ నిర్మాణం తెలియదు, పార్టీ నడక తెలియదు, రాజకీయ విధానం తెలియదు, రాజకీయ చైతన్యం లేదు. ఊరిని అరవటం తిట్టడం తప్పితే ఒక ప్రజలను మెప్పించి ఒప్పించి తను వస్తే ఏం చేస్తాడో చెప్పగలిగిన స్థాయి, ఆ జ్ఞానము లేదు. ఏ ఆవేశంలో అరిచేయటం, ఆలోచన లేకుండా మాట్లాడేది తప్పితే అర్థాలు అక్కడే ఉన్నాడు. తనే ఏ నాయకుడన్నా చెప్తాడా మనకు పార్టీకి కార్యకర్తలు లేరు, మనకి వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు, బూత్ ఏజెంట్స్ని పెట్టుకోవడానికి మన దగ్గర ఎవడని చెప్తాడు? లేకపోయినా ఎవడని చెప్తాడు? ఏంటి అవినీతి లేకుండా టికెట్లు కొనకుండా ఇవాళ ఓట్లు కొనలేదా? వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పమని ఓట్లు కొనలేదు. ఎందుకు పిచ్చి వాగుళ్ళు, ఎందుకు గాలి వాగుళ్ళు వాగటం? అవినీతి లేని రాజ్యం మాటలు పడికట్టు పద్దాలు. అవినీతి రాజ్యం లేదు. అవినీతి నువ్వు నీ మొత్తం రెమ్యునరేషన్ వైట్లో తీసుకుంటున్నావా? మొత్తం వైట్ తీసుకుంటావా? చెప్పు, దమ్ముంటే గుండె మీద చేసుకుని. ఎందుకు పిచ్చి వాగుళ్ళు వాగటం? నువ్వు వైట్లో నీ రెమ్యునరేషన్లో బ్లాక్ తీసుకుంటావు, ఇవాళ ఓట్లకు డబ్బులు ఇచ్చావు, ఇవ్వలేదని చెప్పాను, ఇచ్చావు, అవినీతి కదా, డబ్బులు ఓట్లు కొట్టవు అవినీతి కదా, అది నువ్వు చేసావు కనుక అది అవినీతి కాదు. ఇంకోటి ఇవన్నీ పిచ్చివాగుళ్ళు అనవసరం. అదే చెప్తా, మనం మాట్లాడేటప్పుడు ఓపెన్లో ఉన్న మార్కెట్లో ఉన్న వాళ్ళ మనం ఓపెన్ 10 మంది ప్రజా జీవితంలో ఉన్నాం. సో మనం ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడేస్తే రివర్స్ మనకి కూడా అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి ఏది పడితే అది మాట్లాడటం, ఆలోచన లేకుండా మాట్లాడటం. నువ్వు ఆ రోజు చంద్రబాబుని ఎందుకు తిట్టావని అడిగితే సమాధానం ఏంటి? నీ అంతు చూస్తా, సిగ్గుందా శరం, ఊగిపోయావు కదా మైకును పుచ్చుకుని, ఊగిపోయి శివాలయం తీసేసి మీ అంతు చూస్తాను, చంద్రబాబు లోకేష్ నేను మర్చిపోను, జీవితంలో మర్చిపోను, మీ గుణపాఠం చెప్తానని అన్నావు కదా. మరి ఏమి గుణపాఠం చెప్పాని కూడా చేతులు కలుపుకొని జై చంద్రబాబు అంటున్నావు? దేనికోసం అంటున్నావు? దేనికి లొంగిపోయావు? వాళ్ళు అంటున్న ప్యాకేజీ నిజంగా ప్యాకేజీకి లొంగిపోయావా? లేకపోతే నీలో పౌరుషం చచ్చిపోయిందా? చివునెత్తులు చచ్చిపోయిందా? తల్లిని తిడితే బెచ్చగాడు కూడా తన తల్లిని తిడితే ఒప్పుకోడు. బెచ్చగాడు అయ్యానంటే బూతు తిట్టాడుకో, వాడు ఏంటంటే ఇస్తే అయ్యండి నా తల్లిని తిడతారు ఎందుకని బెచ్చగాడు కూడా అంటాడు. బెచ్చగాడు కూడా ఒక తల్లిని తిడితే, తన తల్లిని తిడితే బెచ్చగాడు కూడా ఊరుకోడు. అలాంటిది నువ్వు ఎలా నీ తల్లిని తిడితే, తల్లిని అవమానించి మాట్లాడితే ఎలా సర్దుకుపోయావని, ఎలా సర్దుకుపోయావు? అది ఓ నాయక లక్షణాలు కాదు అది.